నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. ప్రజల్లో ఆధ్యాత్మిక విలువలు పెంచడంతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా భగవాన్ శ్రీ బాలసాయిబాబా అందరికీ ఆదర్శనీయం అయ్యారని రాజ్యసభ మాజీ సభ్యుడు జి వెంకటేష్ అన్నారు. నగరంలోని శ్రీనిలయంలో జరిగిన భగవాన్ శ్రీ బాలసాయిబాబా జన్మదిన వేడుకలు ప్రపంచ శాంతి సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీనిలయంలో జరిగిన భగవాన్ శ్రీ బాలసాయిబాబా జన్మదిన వేడుకలు ప్రపంచ శాంతి సదస్సులో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి, ఆర్ఎస్ఎస్ నాయకులు ఎక్కా చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే మదనగోపాల్, బాలసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భగవాన్ శ్రీ బాలసాయిబాబా జన్మదిన వేడుకలను పురస్కరించుకుని దీనజన సేవలో భాగంగా ఏర్పాటు చేసిన ఉపకరణాలను పేదలకు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సదస్సులో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ భగవాన్ శ్రీ బాలసాయిబాబా జన్మదినం, సంక్రాంతి పర్వదినం ఒకే రోజు రావటం నిజంగా ప్రజలందరికీ ఒక పండుగ అన్నారు. భగవాన్ బాలసాయిబాబా కర్నూలు ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశారని వివరించారు. బాలసాయిబాబా ఈ ప్రాంతవాసుల నుంచి ఎలాంటి విరాళాలు సేకరించలేదని, బయటి ప్రాంతాల నుంచి వచ్చిన విరాళాలను ఈ ప్రాంత అభివృద్ధికి ఖర్చు చేశారని కొనియాడారు. బాలసాయిబాబా జీవించి ఉన్న రోజుల్లో కర్నూలు ప్రాంత అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని తెలిపారు. సేవకు మారుపేరుగా బాలసాయిబాబాను ఆయన అభివర్ణించారు. ప్రతి ఒక్కరూ శ్రీ బాలసాయిబాబా చూపిన మార్గంలో పయనించి ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని తెలిపారు. ఇటీవలి కాలంలో కొన్ని పరిశోధనలు మనిషి జీవితకాలం 120 సంవత్సరాల వరకు వెళ్లవచ్చని తేలిందని, ప్రతి ఒక్కరూ భగవాన్ శ్రీ బాలసాయిబాబా లాంటి మహనీయులు చెప్పిన సూక్తులను పాటిస్తే 120 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించవచ్చని తెలిపారు. ఇక హిందూ సామాజిక వర్గానికి చెందిన కార్యక్రమాల్లో క్రైస్తవ, ముస్లిం తదితర సామాజిక వర్గాల పెద్దలను పిలిపించి సర్వమత ప్రార్థనలు నిర్వహిస్తామని, అలాగే క్రైస్తవ, ముస్లిం తదితర సామాజిక వర్గాల్లో జరిగే కార్యక్రమాల్లో హిందూ సామాజిక వర్గానికి చెందిన పండితులను పిలిపించి వారి ప్రవచనాలను కూడా వినిపించే అవకాశం కల్పిస్తే అందరూ సోదర భావంతో కలిసిమెలిసి జీవించే అవకాశం ఉందని తెలిపారు. ఇదే పరిస్థితి సాధ్యపడితే ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా శాంతియుతంగా జీవించవచ్చని, అప్పుడే ప్రపంచ శాంతి సాధ్యమవుతుందని టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు. ప్రజలు సంక్రాంతి పర్వదినాన్ని రంగురంగుల ముగ్గులు వేస్తూ, సంప్రదాయ వస్త్రధారణ చేస్తూ, గాలిపటాలు ఎగురవేస్తూ కుటుంబ సభ్యులందరూ ఒకే చోట చేరి చక్కగా జరుపుకోవాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆకాంక్షించారు. మన రామారావు గారు, వారి సహచరులు సేవా కార్యక్రమాన్ని అంటే సేవకు మారుపేరైన బాలసాయిబాబా గారు వారి మంచితనం, వారు చేస్తున్న సేవను మా రామారావు గారు కొనసాగిస్తున్నారు. మరి వారికి మనందరూ కృతజ్ఞతగా రామారావుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మామూలుగా ఇటువంటి ట్రస్ట్ నడవాలంటే ట్రస్ట్ వెనుక ఉండేవాళ్ళు కూడా మంచి వాళ్ళై ఉండాలి, మంచి కార్యక్రమం చేసే హృదయం ఉండాలి. మా కర్నూలు నుంచి ఇక్కడ మేమేమి డొనేషన్లు ఇవ్వలేదు స్వామి గారికి, మేమేమి ఇక్కడి నుంచి మనీ ప్రోగ్ చేయలేదు. ఎక్కడో విదేశాల నుంచో లేకపోతే దూర ప్రాంతాల నుంచి వచ్చిన ధనాన్ని, వారికి ఇచ్చిన ధనాన్ని ఇక్కడ సేవకు వాడుకుంటున్నారు. అందుకే బాలసాయిబాబా అంటే నాకు చాలా ఇష్టము. ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఖర్చు పెడుతున్నారు, కానీ ఈ ప్రాంతం నుంచి మన ఫ్రాక్షన్ లీడర్లు తీసుకొని వసూలు చేసినట్లు ఎవరు చేయలేదు. ఇక్కడంతా ఆయనే అక్కడి నుంచి వచ్చి సేవకి వచ్చి దక్షిణ ఇచ్చిన వాళ్ళంతా ఇక్కడ సేవా కార్యక్రమాలు చేసేదానికి అంకిత భావంతో ముందుకు పోతున్నారు. మరి ఇటువంటి బాలసాయిబాబా గారు మనతో లేడు, ఆయన ఆశయాలు మాత్రం మనతో ఉన్నాయి. కొంతమంది ఇంజనీరింగ్ విద్యార్థులకి, అదేవిధంగా మెడిసిన్ చదివేటువంటి విద్యార్థులకు కూడా మన ట్రస్ట్ ప్రోత్సాహంగా వారి యొక్క ఫీజుల్ని ప్రతి సంవత్సరం కడుతూ ఉన్నాము. దీనికి తోడుగా ఇంతవరకు మన యొక్క కర్నూలు సిటీ వరకే పరిమితమై ఉన్నటువంటి సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెలలో ఈసారి వాళ్ళతో కూడా అవసరమైనటువంటి వాళ్ళకి ఈ కార్డ్స్ కానీ, సైకిల్ కార్డ్స్ కానీ, సీవింగ్ మిషన్స్ కానీ, గ్రైండర్స్ కానీ, ఇంకొక టీ స్టాల్స్ కానీ, ఇటువంటి వాటి అన్నిటికి కూడా ట్రస్ట్ ప్రోత్సాహం చేస్తూ
మన యొక్క జిల్లాలో కర్నూలు, నంద్యాల ఈ 2 జిల్లాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాలను విస్తృతపరచాలని ఐడెంటిఫై చేయడం జరిగింది. కేవలం బర్త్డే రోజు మాత్రమే, బాబా గారి యొక్క బర్త్డే రోజు మాత్రమే ఈ యొక్క సేవా కార్యక్రమాలను కాకుండా ఇక నుంచి ఎక్కడెక్కడ ఏ అవసరం ఉన్నా కానీ అక్కడే వారి యొక్క అక్కడ ఊళ్ళోనే లేకపోతే ఆ చిన్న మండల హెడ్ క్వార్టర్లోనే ఈ యొక్క సేవా కార్యక్రమాలన్నీ కూడా ఈ సంవత్సరం కొనసాగించాలని ఎటువంటి నిర్ణయం ట్రస్ట్ తీసుకోవడం జరిగింది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పేషెంట్లకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రభుత్వ సర్వజన వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశాన్ని వారు నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ప్రభుత్వ సర్వజన వైద్యశాల డెవలప్మెంట్ కమిటీ సమావేశాన్ని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు టీజీ భరత్, జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో నెక్స్ట్ జెన్ ఈ హాస్పిటల్లో సాఫ్ట్వేర్ను వినియోగించుకుని ప్రభుత్వ ఆసుపత్రిలోని అన్ని వైద్య సేవలు పేపర్లెస్గా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి వైద్యాధికరణను ఆదేశించారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పందులను నియంత్రించే విధంగా చర్యలు తీసుకోవాలని, మ్యాన్హోల్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న చెత్తను తీసి పందులను మేపుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఆక్సిజన్ సరఫరా అంశంపై అధికంగా చెల్లిస్తున్నారని, తన సొంత ఆసుపత్రికి కేవలం 13 రూపాయల చొప్పున ఆక్సిజన్ సరఫరా జరుగుతున్నదని, ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మాత్రం 38 రూపాయలు చెల్లిస్తున్నారని, ఈ విషయాన్ని తాను పలుమార్లు ప్రస్తావించానని మంత్రి పేర్కొన్నారు. కావున వెంటనే ఈ ధరలను తగ్గించి ప్రభుత్వ ధనాన్ని పొదుపు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు సూచించారు. కలెక్టర్ స్పందించి ఈ విషయంపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ను కేటాయించవలసిందిగా మంత్రి కలెక్టర్కు సూచించారు. అంబులెన్స్లు, పేషెంట్ల కుటుంబాల నుండి ఎక్కువ డబ్బులు వసూలు చేయకుండా ధరలను నిర్ణయించి ఆ వివరాలను ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో 5-6 ప్రదేశాల్లో వాటిని ప్రదర్శించాలని మంత్రి జీజీహెచ్ సూపరింటెండెంట్ను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి మాట్లాడుతూ పేషెంటు ఓపీ తీసుకున్నప్పటి నుంచి ఏ రోగం ఉంది, ఏ పరీక్షలు చేశారు లాంటి వివరాలు అన్ని కూడా కేవలం మాన్యువల్గా కాకుండా ఆన్లైన్లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జీజీహెచ్ సూపరింటెండెంట్ను ఆదేశించారు. నెఫ్రాలజీ ఆపరేషన్ థియేటర్ జనవరి చివరి తేదీ నాటికి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఏపీఎంఎన్ఐడిసి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పారిశుద్ధ్యం బాగా మెయింటైన్ చేయాలని, సంబంధిత ఏజెన్సీకి మెయింటెనెన్స్ ప్రకారంగా మార్కులు వేయాలని కలెక్టర్ సూపరింటెండెంట్ను ఆదేశించారు. హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో స్క్రాప్ చాలా ఉందని క్లియర్ చేయించాలని, డ్రైన్లను శుభ్రం చేయించాలని, ఆక్సిజన్ లీకేజీ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని, హాస్టల్ పరిసరాల్లో స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయించాలని మంత్రి దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సమావేశంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ చిట్టి నరసమ్మ, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ సభ్యులు డాక్టర్ ప్రవీణ్, రఘునాథ్ రెడ్డి, జగదీష్, ప్రదీప్, పద్మజ, ఏపీఎంఐడిసి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విజిలెన్స్ ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఫైండింగ్స్ హెడ్ ఆఫీస్ పోయింది. దాదాపు నెలకి 40 lakhs వీఆర్ పేయింగ్ ఎక్స్ట్రా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఇన్ కంపారిజన్ విత్ మై ఓన్ హాస్పిటల్ వేర్ ఐ పే 13 rupees. We are paying 38 rupees from the government general hospital. Vigilance has done enquiry, they had sent a report. అది ఇంతవరకు డెసిషన్ తీసుకోవటం కలెక్టర్ గారు 40 lakhs per month. No one has put it in my notice, sir. నేను అక్కడ పంపించా, సూపరింటెండెంట్ గారికి తెలుసు, నేను ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చా, బట్ నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. అది మనమేమో 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలకి తనకలాడతాము. నెలకి 40 lakhs వీఆర్ డ్రైనింగ్. అండ్ కలెక్టర్ గారు ఒకవేళ అగ్రిమెంట్ ఉన్నా దెర్ ఈస్ నో రూల్ దట్ యూ కాంట్ బై ఫ్రమ్ సెకండ్ సోర్స్ కదా. వై కాంట్ వి అది అట్లే ఉంచేసి సెకండ్ సోర్స్ నుంచి కొనొచ్చు కదా కలెక్టర్ గారు. తక్కువ అయితే 13 rupees నా ఇచ్చా. ఏముందో ఒకసారి అది రూమ్స్ రెనోవేషన్ కోసం 48 lakhs ధన్యవాదాలు సార్ ముందుగా. మరియు ప్రతి నెల మనలో మంత్రి గారైనా కూడా ప్రతి నెల రివ్యూ మీటింగ్
చూసుకొని డాక్టర్స్ నుంచి కానీ హాస్పిటల్ డెవలప్మెంట్ నుంచి కానీ మీకంతా టైం కేటాయించడం వల్ల మాకు చాలా సంతోషం ఉంది సార్. థ్యాంక్ యూ సార్. సార్ ముందుగా మనం హాస్పిటల్ 1500 బెడ్స్ కెపాసిటీ, పేషెంట్ దాదాపుగా ఓపీ మనకు 3000-2500 ఉంటుంది సార్. ఒక కామన్ థింగ్ ఏంటంటే సార్, పేషెంట్ ఓపీ తీసుకొని వచ్చిన తర్వాత ఓపీ ఎక్కడ ఉందో తెలుసుకోలేదు, అది గమనించాలి సార్. మనం ఇప్పుడు ఎన్ని బోర్డ్స్ పెట్టినా కూడా సఫిషియెంట్ లేవు సార్. ఈవెన్ కొంచెం నాకు కూడా తెలుసు సార్. అంటే ఏం చేయాలా మీరు చెప్పండి, అడ్వైస్ ఇవ్వండి, ఏం చేయమంటారు? సార్ ఇప్పుడు మనకి ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ఉన్నారు సార్, తర్వాత ఎన్వైకే వాలంటీర్స్ ఉన్నారు సార్. సెంట్రల్ గవర్నమెంట్ ఎన్వైకే వాలంటీర్స్కి 5000 పే చేస్తుంది సార్. మనకు 1 అవర్ అంటే మన ట్యూషన్ మండే ట్యూస్డే వెన్స్డే ఈ 3 డేస్ సార్ మనకు 1 అవర్ ఉంటే చాలు. ఇప్పుడు లేరా వాళ్ళు? మనం మాట్లాడతాం ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ తో. అచ్చా, మీరు అదా చెప్పారు. ఇప్పుడు బుట్ట ఫౌండేషన్ వాళ్ళు ఏదో పెట్టారు కదా, వాళ్ళు క్యాజువాలిటీ దగ్గర మెయిన్ ఉన్నారు సార్, వాళ్ళు 3 ఉన్నారు సార్. కొంచెం ఓపీ అంటే ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ తో వాడాలా? వాలంటీర్స్ ఎన్వైకే వాలంటీర్స్ సెంట్రల్ గవర్నమెంట్. మీరు మీకు తెలిస్తే మాట్లాడండి, చేస్తారు, దాంట్లో ఏముంది. వాలంటీర్ ఈ సంక్రాంతి పర్వదినం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్ ఆకాంక్షించారు. కర్నూలు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో జరిగిన సంక్రాంతి కవి సమ్మేళనం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. టీజీవీ కళాక్షేత్రంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సంక్రాంతి కవి సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, కార్యదర్శి యాగంటి ఈశ్వరప్ప, కోశాధికారి రామస్వామితో పాటు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ఈ సంక్రాంతి పర్వదినం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలన్నారు. సంక్రాంతి పర్వదినాన్ని రంగురంగుల ముగ్గులు వేస్తూ, రంగురంగుల నూతన వస్త్రాలను చేస్తూ, గాలిపటాలు ఎగురవేస్తూ కుటుంబం సభ్యులందరూ ఒకే చోట చేరి ఆనందంగా ఆహ్లాదంగా జరుపుకోవాలని కోరారు. సంక్రాంతి పర్వదినం రోజు సంక్రాంతి కవి సమ్మేళనం ఏర్పాటు చేసి కవులను, రచయితలను, పండితులను ఒకే చోట చేర్చి సత్కరించడం మంచి సంప్రదాయమని తెలిపారు. సంక్రాంతి కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులు వినిపించిన కవితలను, పద్యాలను తమ కళాక్షేత్రం ద్వారా పుస్తక రూపంలో ప్రజలకు చేరువ చేస్తామని ఆయన తెలిపారు. పండుగలను కులమతాలకు అతీతంగా అందరూ కలిసి చేసుకోవటం ద్వారా కర్నూలు నగరం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. హిందూ సామాజిక వర్గానికి సంబంధించిన కార్యక్రమంలో క్రైస్తవ, ముస్లిం తదితర సామాజిక వర్గాలకు చెందిన పెద్దలను పిలిపించి సర్వమత ప్రార్థనలు చేస్తామని, అలాగే క్రైస్తవ, ముస్లిం సామాజిక వర్గాలకు సంబంధించిన కార్యక్రమాలలో కూడా హిందూ సామాజిక వర్గానికి చెందిన పండితులను పిలిపించి గౌరవిస్తే అందరూ శాంతియుతంగా జీవించడం ద్వారా ప్రపంచ శాంతి తప్పకుండా సాధ్యపడుతుందని ఆయన తెలిపారు. వీళ్ళు కూడా కొద్దిగా ప్రచారం చేయాలి. వీళ్ళు పాల్గొని మనతో సోదరిమణులుగా ఉండే వాళ్ళే కాకుండా వాళ్ళు ప్రచారం చేసే బాధ్యత కూడా వాళ్ళకు ఉంది. మేము చెప్తే అదేమంటారు చూడు, శంకులో పోడితేనే తీర్థమవుతుంది, వీళ్ళు చెప్తేనే అది తీర్థమవుతుంది. సో వీళ్ళు చెప్పాలి. అక్కడ వాళ్ళు ఏం చెప్పాలి? హిందువుల్లో మత మార్పిడి లేదు, మనం మత మార్పులు చేయం. మత మార్పులు చేసేది ముస్లింలో ఉంది, క్రిస్టియన్స్ ఉంది. భయపడితే మేం భయపడాలా, మీరు మమ్మల్ని గురించి భయపడే పని లేదు. అయినా మేము మిమ్మల్ని పిలిపిస్తున్నాం, అట్లా భయపడే వాళ్ళైనా మేము మిమ్మల్ని పిలిపించి మేము గౌరవిస్తున్నాం. మీరు కూడా అలా గౌరవించారనుకో, మీరు మమ్మల్ని గౌరవించారనుకో, మా మతాన్ని గౌరవించారనుకో, వాళ్ళ ఫంక్షన్స్లో అసలు ఇంకా ఫైట్ ఎందుకు అవుతుంది? ఎక్కడా జరగదు. సో ఇది తెలుసుకోవాలా. పండితుల్లో కానీ దీంట్లో కానీ బాగా అన్యోన్యత ఉంటుంది, కవుల్లో కానీ అన్యోన్యత ఉంటుంది. మిగతా దగ్గర అది కనపడటం లేదు. అది కనపడేదట్లా మీరు ముందుకు తీసుకుపోవాలి. నేను మీ అందరికీ తెలియజేస్తూ, మీరు కూడా ఈరోజు ఈ పండుగలో మిమ్మల్ని అంతా గౌరవించే భాగ్యం మాకు కలిగించినందుకు మేమే గౌరవించుకున్నట్లుంది, మిమ్మల్ని గౌరవించుకుంటే. సో ఈ కార్యక్రమాన్ని టీజీవీ కళాక్షేత్ర చేస్తున్నది. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ముందుకు పోవాలని కోరుతున్నాను. నగర శివారులోని జగన్నాథం గట్టుపై ఉన్న టిడ్కో గృహాలను అన్ని సౌకర్యాలు కల్పించి లబ్ధిదారులకు అందజేస్తున్నామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. లబ్ధిదారులకు టిడ్కో గృహాల అందజేత పత్రాలను ఆయన అందజేశారు. నగర శివారులో జగన్నాథ గట్టు వద్ద టిడ్కో గృహాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొని 95 మంది లబ్ధిదారులకు గృహ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ టిడ్కో గృహాలను అన్ని విధాలుగా మౌలిక సదుపాయాలతో సిద్ధం చేసి లబ్ధిదారులకు అందిస్తున్నామని తెలిపారు.
ఫిబ్రవరి నెలలో మరో 500 మందికి టిడ్కో గృహాలను అందచేయనున్నట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. టిడ్కో సముదాయం వద్ద విద్యుత్తు, త్రాగునీరు ఏర్పాటు చేశామని, త్వరలో బస్సు సౌకర్యం, పోలీసు భద్రత వంటి అన్ని మౌలిక వసతులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. గృహాలు పొందిన లబ్ధిదారులు వెంటనే అక్కడ నివాసం ప్రారంభించాలని, అలా నివాసం ఉంటే మరింత మంది ప్రజలు ముందుకు వచ్చి అక్కడే స్థిరపడేందుకు అవకాశం ఏర్పడుతుందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజనరీ నాయకత్వంలోనే ఈ అభివృద్ధి సాధ్యమైందని, గత ప్రభుత్వం టిడ్కో గృహాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మంత్రి విమర్శించారు. టిడ్కో గృహాల సమీపంలోనే ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్క్ ఉండడంతో ఈ ప్రాంతవాసులకు రానున్న రోజుల్లో విస్తృతంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. అలాగే టిడ్కో గృహాల ఎదురుగా స్టేడియం నిర్మాణం చేపడుతున్నామని, రాబోయే కాలంలో ఈ టిడ్కో ప్రాంతం సమగ్రంగా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. పేద ప్రజలకు గౌరవప్రదమైన జీవనం కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని, ఇందులో భాగంగానే టిడ్కో గృహాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ఉపాధి అవకాశాల సృష్టిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూలు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, కర్నూలు మున్సిపల్ సూపరింటెండెంటు ఇంజనీర్ రమణమూర్తి, టిడ్కో సూపరింటెండెంటు ఇంజనీర్ శేషసాయి తదితరులు పాల్గొన్నారు. నారాయణ గారు ఇమీడియట్గా హ్యాండ్ ఓవర్ చేసి వితిన్ నో టైంలో 5-6 కోట్లు ఇమీడియట్గా శాంక్షన్ చేస్తే అవుతుందంటే ఇమీడియట్గా ఫ్యూ డేస్లో చేపించి కంప్లీట్ చేయించడం జరిగింది. సో మీరు ఇల్లు ఉండాలా, సొంత ఇల్లు ఉండాలా, కళ అనేది అది నెరవేరబోతాం అనేది మన ప్రభుత్వంలోనే. అది మీరు గుర్తుపెట్టుకోవాలా. చంద్రబాబు గారు లాంటి లీడర్ ఉండింది కాబట్టి ఈరోజు సాధ్యమవుతా ఉంది. అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి, మీరు చూశారు. అవన్నీ కూడా సార్ట్అవుట్ చేస్తూ వస్తున్నాం కాబట్టి మాది మంచి ప్రభుత్వం, చంద్రబాబు గారు లాంటి లీడర్ ఉంది కాబట్టి ఇవన్నీ పాసిబిలిటీ అవుతా ఉంది. ఫ్యూచర్లో కూడా ఇప్పుడు ఏదైతే మేము అనుకున్నామో దాదాపు ఈరోజు 95 ఇల్లులు ఇస్తున్నాం. ఈరోజు కోడుమూరుకి సంబంధించింది 3, పాండ్యంకి సంబంధించింది 44 వాళ్ళ ఎమ్మెల్యేలు అక్కడ చరితక్క కానీ, దస్తగిరి గారు కానీ వాళ్ళు మరి వేరే నెక్స్ట్ టైం ఇచ్చే టైంకి వాళ్ళు వస్తా అన్నారు. సో వాళ్ళది లేకుండా ఈరోజు మన 95 నాకు కర్నూలు కాన్స్టిట్యున్సీకి సంబంధించింది మాత్రమే ఇస్తున్నాం ఈరోజు. సో ఇవే కాకుండా మనం అనుకున్నట్టు 10,000 ఇల్లులు ప్రతి నెల, అంటే ఈసారి వచ్చేసరికి టార్గెట్ పెట్టుకున్నాం. ఒక 500 ఇల్లులన్నా ఖచ్చితంగా అయిపోగొట్టి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి అవి కూడా చేస్తాం. ఫ్యూచర్లో కూడా ఇక్కడ డెవలప్మెంట్కి సంబంధించింది ఏవేవి కావాలో అనేది ఆ స్టోర్స్ కూడా కొన్ని అడగడం జరిగింది. ప్రొవిజన్ స్టోర్స్ది కూడా కొన్ని కావాలని అడిగారు, అవి కూడా ప్లాన్ చేస్తాము. ఇవన్నీ కూడా సార్ట్అవుట్ చేస్తాం. బస్సులు కావాలన్నారు. ఇక్కడ మనుషులు పెరిగిన తర్వాత ఆర్ఎం గారితో మాట్లాడడం జరిగింది. బస్సు కూడా ఖచ్చితంగా పెడతాం సార్, ఒకసారి ఇక్కడ ఎక్కువ మంది వచ్చి ఇక్కడ నివాసిస్తే ఆటోమేటిక్గా పెట్టేదానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ చేస్తాము. ఇదే కాకుండా మీకు అదృష్టం ఏమంటే పక్కన ఓర్వకల్లు ఇండస్ట్రీ పార్క్ పక్కనే, ఇక్కడ నడుచుకొని వెళ్ళిపోవచ్చు. రేపు పొద్దున మీ పిల్లలకి ఇక్కడ కానీ ఉద్యోగాలు వస్తే చాలా పక్కన అవుతుంది. ఎదురుగా స్టేడియం కట్టబోతున్నాం, అది కూడా ఫౌండేషన్ వేశారు. ఇప్పుడే నేను అనిల్ గారికి మన గ్రీన్ కోవాల్తో వాళ్ళే అనమాట చేయాల్సిండేది, అది కూడా మాట్లాడడం జరిగింది. త్వరలో అది కూడా కంప్లీట్ చేయమని చెప్పి వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతోంది. సో ఏవైతే అవి పాసిబిలిటీ ఉండేవన్నీ కూడా తొందరగా సార్ట్అవుట్ చేస్తాం. బట్ ఈ ప్లేసు, ఈ ప్రాంతం ఒకసారి ఈ 10,000 మెంబర్స్ ఇక్కడికి వచ్చిందంటే దాదాపు ఒక 40,000, 50,000 నివాసం ఉండేదానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఏమేమి ఉన్నాయి అదంతా ఆటోమేటిక్గా ఎకోసిస్టమ్ డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో మీరు మీ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా చెప్పండి, ఇమీడియట్గా మా ప్రభుత్వం, మా ఆఫీసర్స్ సార్ట్అవుట్ చేసే దాంట్లో ఉంటారని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు అందరికీ, కమిషనర్ గారికి, ఆఫీసర్స్కి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. తమ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని, తమ పాలనలోని రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని 46వ వార్డు పరిధిలో ఉన్న నరసింహారెడ్డి నగర్ లో రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ సంజీవలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. 46వ వార్డు పరిధిలో ఉన్న నరసింహారెడ్డి నగర్లో వార్డు టీడీపీ ఇన్ఛార్జి, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ సంజీవలక్ష్మి ఏర్పాటు చేసిన సంక్రాంతి వేడుకల్లో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలో గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి పర్వదినం సందర్భంగా కనిపించే వాతావరణంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ పాగా ధరించి ఎద్దుల బండిపై ఊరేగింపుగా వచ్చారు. అనంతరం సంక్రాంతి పర్వదినాన్ని గుర్తు చేస్తూ హరిదాసుల వేషధారణలో చిన్నారులు ఆకట్టుకున్నారు.
అలాగే చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ కట్టిపడేశారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు మంత్రి చేతుల మీదుగా ప్రదానం చేశారు. అనంతరం టీజీ భరత్ మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కరించే విధానంలో పనిచేస్తున్నామన్నారు. గతంలో కొందరు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారన్నారు. వారి వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నట్లు తెలిపారు. ఒక టార్గెట్ పెట్టుకుని రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేస్తున్నట్లు తెలిపారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లుకు ఇప్పటికే 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయన్నారు. ఇప్పటికే రిలయన్స్, ఇతర కంపెనీలు పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ప్రజలందరూ సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలన్నారు. వార్డుల్లోని అబ్దుల్ కలాం పాఠశాల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మధు, బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్, కార్పొరేషన్ల డైరెక్టర్లు ముంతాజ్, జేమ్స్, మనోజ్, మార్కెట్ యార్డు డైరెక్టర్ మారుతి శర్మ, నగర అధ్యక్షుడు కొరకంచి రవి, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు రాజ్ కుమార్, సీనియర్ నాయకులు, బూత్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ నాయకులు కొంతమంది రోడ్డు కోసం అనేసి ఇల్లు కూల్చి రోడ్డు వేయడానికి మొదలు పెట్టారు. ఆ రోడ్డు ఇప్పటికీ కూడా క్లియర్ అవ్వలేదు, రోడ్డు వేయలేదు. చాలా మంది పెద్దలు, పిల్లలు, పాములు వాటన్ని తిరుగుతుంటే కాళ్ళ మీద చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికోసం నాకు మీరు ఆ రోడ్డు శాంక్షన్ చేపించే మార్గం చేయాలని కోరుకుంటున్నాను. ఇది ప్రజల కోరిక, 46వ వార్డు ప్రజల కోరిక. అలాగే నా వార్డులో కాలువకున్నటువంటి కంచె కూడా లేదు, చిన్నపిల్లలు కాలువ మీదకి వెళ్ళి పడుతున్నారు. ఇది కూడా జగజీవన్ నగర్లో ఎలాగైతే రోడ్లు ఇచ్చారో నాకు ఇది చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. లాస్ట్ గవర్నమెంట్ నాయకులు వాళ్ళకి ఏం లాభం ఉందో నాకైతే తెలియదు, కానీ వెనకాల రోడ్డు కాలువ మీద ఉన్న రోడ్డు వేయడం వల్ల ఎవ్వరికి లాభం అయితే లేదు. అలాంటి రోడ్డుని గెలికి ఈరోజు రోడ్డు వేసి చాలా మంది ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇది మన గవర్నమెంట్లో అయితేనే క్లియర్ అవుతుంది. రోడ్డు కోసం నేను అన్నకు ప్రపోజల్ అయితే పెట్టాను. ఆ రోడ్డు వచ్చిందంటే మళ్ళీ మనం సంక్రాంతి సంబరాలు జరుపుకుందాం అనేసి నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎప్పుడైనా ఆపర్చునిటీస్ వస్తే నేను ఒకటే చెప్పేది, ప్రజలు ఉపయోగించుకోవాలా. ఈరోజు ఎంతమంది పార్టిసిపేట్ చేశారో నాకైతే ఐడియా లేదు. 147 అందరు వచ్చినట్లయినా ఇక్కడ ఉండే ఇండ్ల దగ్గర ఉండే వాళ్ళు అందరూ వచ్చారా, ఇంకా మిస్సింగ్ ఉన్నారా? సో ఆ మిస్సింగ్ ఉండే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలా. ఇది ఒక కులంకో ఏదో కాదు, ముగ్గులు అనేది ఏముంది, అదొక ఆర్ట్. సో అందరు కూడా చెప్తామని ముస్లిం సోదరుమణులు కూడా చేశారని ఐఎమ్ సో హ్యాపీ. సో ఎప్పుడైనా ఇట్లా ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే మీ టాలెంట్ ఎక్కడ ఉంటుందో ఎవరికి తెలియదు. సడన్గా రోజు పాపులర్ అయిపోవచ్చు. సడన్గా ఎన్నో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఏవో చేసింటారు, ఎవరో రీల్స్ వేసింటారు, వాళ్ళు ఎక్కడికో పాపులర్ అయిపోయేదానికి అవకాశం ఉంది. సో మీ టాలెంట్ చూపించుకునేదానికి ఇట్లా ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోవాలా. ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో ఫ్యూచర్లో ఇట్లాంటి కాంపిటీషన్స్ ఇవి ఏమన్నా పెట్టినప్పుడు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే ఇంకోటి, డాక్టర్ అబ్దుల్ కలాం స్కూల్ గురించి మధు గారు చెప్పారు. అది కూడా నేను విచారించి ఏ రకంగా అయితే పాసిబిలిటీ ఉందో చెక్ చేసి అది కూడా సార్ట్అవుట్ చేసే దాంట్లో నా వంతు ప్రయత్నం ఉంటుందని 100% నేనైతే హామీ కలుగుతా. అలాగే ఫ్యూచర్ ఈజ్ బ్రైట్. మీరంతూ ఒకటే నేను చెప్పేది, మా పైన మంచి బ్లెస్సింగ్స్ ఉండేనేయండి, ఆశీర్వాదం ఉండేనేయండి. వీ విల్ డూ అవర్ బెస్ట్. అదొకటే. మా చంద్రబాబు గారు కూడా చాలా కష్టపడుతున్నారు. ఆయన వయసులో ఈజ్ డూయింగ్ హిస్ బెస్ట్. ఎందుకంటే లాస్ట్ నేను చెప్పినట్టు 19 to 24లో చాలా కష్టాలు ఫేస్ చేశాం. అయినా కూడా అన్నీ సార్ట్అవుట్ చేసుకుంటూ ముందుకు తీసుకోబోతున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే ఎస్పెషలీ వైజాగ్లో మొన్న వచ్చిన $15 బిలియన్ అంటే దాదాపు 150,000 కోట్ల వరకు ఆ డేటా సెంటర్ రావడంతో అక్కడ కూడా చాలా పాపులర్ అయింది. ఇక్కడ ఓర్వకల్లు డెవలప్ చేసే దాంట్లో ఉన్నారు. హైకోర్టు బెంచ్ మాట ఇచ్చారు, అది వస్తుంది. ఇదే కాకుండా స్మార్ట్ సిటీకి తగ్గట్టుగా ఏమేం చేయాలో అవన్నీ కూడా చేస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని బుధవారపేటలో టీడీపీ నేత అబ్బాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బుధవారపేటలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక కార్పొరేటర్ షేక్ జకియా అక్సారీ, కర్నూలు పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షుడు అబ్బాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారపేటలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ప్రజలందరూ సంక్రాంతి పర్వదినాన్ని ప్రశాంతంగా భక్తిపూర్వక వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. ఇలాంటి పోటీలు ఏర్పాటు చేసినప్పుడు మహిళలు తప్పనిసరిగా పాల్గొనాలని, అప్పుడే వారి ప్రతిభ బయటి ప్రపంచానికి తెలుస్తుందని తెలిపారు. ఇటీవలే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని, అందులో 4గురికి ప్రాథమిక దశలోనే క్యాన్సర్ వ్యాధి ఉన్నట్లు గుర్తించడం జరిగిందని, ఈ రకంగా ఆ 4గురి ప్రాణాలను కాపాడిన ఆనందం తమకు ఉందని తెలిపారు. అలాగే గతంలో తమ గౌరీ గోపాల్ హాస్పిటల్ ద్వారా గుండె వ్యాధులకు సంబంధించి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించామని, అప్పుడు కూడా దాదాపు 100 మందికి గుండె వ్యాధులను నిర్ధారించి వారి ప్రాణాలను కాపాడగలిగామని తెలిపారు. కర్నూలు నగరంలో గత కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిచిన వార్డులలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని తెలిపారు. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా తాము ఓడిపోయిన వార్డులలో మరింత అభివృద్ధి చేసి అక్కడ బలపడాలని ప్రయత్నం చేస్తుందని, అందుకు భిన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓడిపోయిన ప్రాంతాల్లో అభివృద్ధి చేయకుండా అందుకు భిన్నంగా ప్రవర్తించారని తెలిపారు. కర్నూలు నగరంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కర్నూలు నగరంలోని పలు వార్డులలో విద్యుత్తు స్తంభాలను భారీ సంఖ్యలో మార్చడం జరిగిందని తెలిపారు. ప్రజలు తన దృష్టికి తెచ్చిన సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. అనంతరం స్థానిక కార్పొరేటర్ శ్రీమతి జకియా అక్సారీ, కర్నూలు పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షుడు అబ్బాస్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలు నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ముఖ్యంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న సమయంలో అభివృద్ధి విషయంలో వెనుకబడిన బుధవారపేటలో అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా మంచి చేసేవారని ఆదరించాలన్నారు. 5,000 వరకు అవుతుంది. ఆ దానికి మొత్తం ఖర్చులు భరత్ సార్ వాళ్ళ ఓన్ ఖర్చులతో గౌరీ గోపాల్లో చేయించినారు. దానివల్ల చాలా మందికి ఉపయోగమైంది. పేద ప్రజలు బయటికి వెళ్ళి 5,000 6,000 ఖర్చు పెట్టేంత స్తోమత లేని వాళ్ళు కూడా కేవలం ఫ్రీగా ఎటువంటి కాస్ట్ లేకుండా గౌరీ గోపాల్కి వెళ్ళి చేయించుకున్నారు. అదేవిధంగా మా వార్డులో 9th ఈ నెల 9th క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించినారు. అందులో చాలా ఒక 4-5 అయింది. దానికి ఎంత కాస్ట్ అవుతున్నాయంటే అవి టెస్టులు 15,000 దాకా అవుతాయి. ఇది కూడా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ హెల్త్ హాస్పిటల్ వాళ్ళు చేయించినారు. దానికి మనము చంద్రబాబు నాయుడు గారికి మరియు మంత్రి లోకేష్ గారికి మరియు మన మంత్రివర్యులు శ్రీ భరతన్న గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే 5-6 మెంబర్స్ అయినా కానీ క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది అని బయటపడిందంటే ఆ లైఫ్ని సేవ్ చేసిన పుణ్యము మన ఉంది. లేకపోతే వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు చేయించుకోవాలి కదా, అంటే వాళ్ళ పేర్లు మనకు తెలియదు, కేవలం ఇంతమంది మాత్రమని చెప్పారు. అదేవిధంగా హెల్త్ గురించి చేశారు. తర్వాత మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే 6 మొదలుపెట్టారో మన కర్నూలు నగరానికి మన భరత్ సారు 6 పాయింట్స్తో కర్నూలు నగర అభివృద్ధి కోసం అని కృషి చేస్తున్నారు. అందులో చెత్త అనేది లేదు. ఇప్పుడు మీరు గమనించినారో లేదో చాలా తొందరగా పనులు జరుగుతున్నాయి. ప్రీవియస్ కంటే కూడా గత ప్రభుత్వంలో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో మన తర్వాత మినిస్టర్ అయిన తర్వాత చాలా వరకు నేనైతే 16 పోల్స్ వేయించినాను, ఎలక్ట్రిక్ పోల్స్. అదేవిధంగా తర్వాత డ్రైన్స్ ఎన్నో వేయించినాము. కల్లుపెంట కొట్టాల విషయం కూడా చెప్పాలి. అక్కడ నుంచి ఇప్పుడు భరత్ సార్ వచ్చిన తర్వాతనే అయ్యింది. తర్వాత పోల్స్ అయితే ఎన్ని వేయించినా చాలా వరకు వేయించినాం పోల్స్. ఆ తర్వాత డ్రైన్స్ వేయించినాను. 100 మంది దాటిపోయినారు. వాళ్ళందరినీ కూడా మేము అది టెస్టులు చేయించిన దానికి వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉండింది కాబట్టి బయటపడడంతో వాళ్ళు సేవ్ అయినారు. సో మరీ నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, మరీ రివైవ్ చేసి చాలా అయింది కాబట్టి గ్యాప్ ఇచ్చినాం, మరీ రీవర్క్ చేసి అది కూడా తొందరలో తెచ్చి ఫ్రీగా డయాగ్నోసిస్ చేసుకునేకి చెక్ చేసుకునేకి ఏమన్నా ఉన్నా తెలిసిపోతుంది కాబట్టి అది కూడా బాగుంటుందని చెప్పి ఈ ప్రోగ్రామ్ తొందరలో స్టార్ట్ చేస్తా. ఇదే కాకుండా డెవలప్మెంట్ విషయంలో మేము అయితే చాలా కష్టపడుతున్నాం. కర్నూలుని డెవలప్ చేసే దాంట్లో ఎట్లయితే ఓరోకల్ అనుకోండి, కర్నూలులో స్మార్ట్ సిటీ చేసే భాగంలో కానీ డెవలప్మెంట్ లైక్ పోల్స్ది కూడా కార్పొరేటర్ గారు చెప్పినట్లు ఎక్కడ ఎప్పుడు హిస్టరీలో చేయనన్ని పోల్స్ కర్నూలులో చేశామండి. ఎక్కడ చూసినా ప్రాబ్లం వస్తే వీ హ్యావ్ డన్ పోల్స్ రీప్లేస్మెంట్.
సో ఇట్లాంటివన్నీ కార్యక్రమాలు కొనసాగాల జీవితకాలం మంచిగా కావాలంటే ఒకటి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగితే మీరు హ్యాపీగా ఉండేది. ఇక్కడ నాటి లీడర్స్ ఉన్నారంటే మంచి కార్యక్రమాలు జరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు ఏమొచ్చినా ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా మా పైన బ్లెస్సింగ్స్ ఉండాలనేదే నేను రిక్వెస్ట్ చేస్తున్నా. కర్నూలు నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. జోహరాపురంలో కర్నూలు నగర తెలుగు యువత అధ్యక్షుడు ఆనంద్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలు, క్రికెట్ పోటీలు, బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జోహరాపురంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని కర్నూలు నగర తెలుగు యువత అధ్యక్షులు ఆనంద్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలు, క్రికెట్ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కర్నూలు నగర తెలుగు యువత అధ్యక్షుడు ఆనంద్ బాబుతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు పాల్గొన్నారు. వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని జోహరాపురంలో ఆనందబాబు ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు, యువతకు క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఆనందబాబు తన అనుచరుడిగా నీతి నిజాయితీతో పార్టీ కోసం పనిచేస్తున్నాడని, ఆయన సేవలను గుర్తించి కర్నూలు నగర తెలుగు యువత అధ్యక్షుడిగా నియమించినట్లు తెలిపారు. నగరంలో టీడీపీని యువతకు మరింత చేరువ చేసేందుకు కృషి చేస్తాడని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కర్నూలు నగరంలో రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా తాము ప్రజలకు సేవలు అందిస్తున్నామని తెలిపారు. ప్రజలు కర్నూలు నగరంతో పాటు రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వాన్ని సుదీర్ఘకాలంగా ఆశీర్వదించాలని కోరారు. ఇటీవల బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల్లో నలుగురికి ప్రాథమిక దశలోనే క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారించడం జరిగిందని, తద్వారా వారి ప్రాణాలను కాపాడినట్లు అయిందని తెలిపారు. అలాగే తమ గౌరీగోపాల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో గతంలో ఉచిత గుండె వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేశామని, అందులో కూడా 100 మందికి పైగా వ్యాధిని గుర్తించి వారి ప్రాణాలను కాపాడిన సంతృప్తి ఉందని తెలిపారు. ఇలాంటి పోటీలు నిర్వహించినప్పుడు, ఉచిత వైద్య శిబిరాలు జరిగినప్పుడు ప్రజలు తప్పనిసరిగా వాటిని సద్వినియోగం చేసుకుని ప్రయోజనం పొందాలని తెలిపారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ 1 గంట సమయాన్ని ప్రతిరోజు వ్యాయామం లేదా క్రీడలకు కేటాయించాలని, తద్వారా ఆరోగ్యంగా జీవించి తమ రంగాలలో మరింత రాణించవచ్చని తెలిపారు. అనంతరం కర్నూలు నగర తెలుగు యువత అధ్యక్షుడు ఆనంద్ బాబుతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ కర్నూలు నగరాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. అలాంటి నాయకుడికి అనుచరులుగా తాము గర్వంగా ఉన్నామని తెలిపారు. ప్రజలు కులమతాలను చూసి కాకుండా మంచి చేసేవారని గుర్తించి ప్రజా ప్రతినిధిగా ఎన్నుకుంటే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత అందుతాయని వారు తెలిపారు. చాలా మంచి ఆయన ప్రజల్ని తీసుకొని పోవడము, అప్పుడే నేను ఇన్స్పైర్ అయినా. మంచి వ్యక్తి ఉన్నాడే, నాకు అంతగా పరిచయం లేదు ఆనంద్ గురించి, కానీ చెప్పాలంటే కొన్ని వీడియోస్, రీల్స్ చూసినప్పుడే నేను ఇన్స్పైర్ అయినా. ఒక యువ నాయకుడు ఇంత ఇదిగా పోతున్నాడు కాబట్టి ఈరోజు తెలుగు యువత ఇచ్చినందుకు సార్ గారికి కానీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కానీ మరోసారి ధన్యవాదాలు. అలాగే జోలాపురంలో ఇంత ప్రభావితం చేసిన యూత్ లీడర్కి మీరందరూ సహకరించి ఆయనకి ఎప్పుడు మీరందరూ తోడుగా ఉండి, మన భరత్ సార్ గారు కానీ మీరందరూ జోలాపురం తరఫున అందరూ ఆయనకి సహకారం అందించాల్సిందిగా కోరుచున్నాను. నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఆనంద్కి ఇంత గొప్ప పోస్ట్ వచ్చినందుకు నేను సంతోషంగా వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే కష్టపడ్డ వాళ్ళకి ఎప్పుడు టీజీ భరత్ చెయ్యనేది ఎప్పుడు మనకి తోడుంటుందని ఈరోజు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఆనంద్ గురించి చెప్పాలంటే, ఆనంద్ నా చిన్ననాటి స్నేహితుడు. ఇద్దరం 3వ తరగతి నుంచి ఇద్దరం క్లాస్మేట్స్. చాలా చిన్నప్పటి నుంచి కష్టపడ్డ వ్యక్తి. ఎందుకంటే ఆనంద్ గురించి 2 మాటలు చెప్తాను. ఏది ఎక్కువ ఆశించాడు, ఏదైనా అది ఎంత దూరమైనా నీకు కావాలా అంటే ఎంత దూరమైనా పోతాడు. నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి ఆనంద్. ఈరోజు ఆనంద్ మీ ఎంత ఎప్పుడూ మేము ఉండేవాళ్ళము. ఆనంద్కి మీరు ఈరోజు ఈ పదవి ఇచ్చినందుకు నేను చాలా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. చాలా అవకాశాలు ఇచ్చినారు, చాలా డెవలప్ చేశారు. చాలా విసిగిపోయిన రాజకీయాలలో వద్దనుకున్న స్టేజీల నుంచి వస్తే మీ కుటుంబం తరపున ఉండాలని మేమంతా మాట్లాడుకొని వచ్చినామన్నా. అదే ఒకటి గుర్తించండి, మన నాయకుడు మంచితనం వల్లనే అందరూ మనకి హెల్ప్ చేస్తున్నారు చూడండి. ఇది మాత్రం మర్చిపోకండి. మేము జోలాపురం ప్రజలకు చెప్పేది ఒకటే ఏంటంటే, కష్టపడే నాయకుడిని ఎప్పుడూ పోగొట్టుకోకూడదు. ఇది గుర్తు పెట్టుకోండి. మనకు పనులు చేసే నాయకుడిని మన టీజీ భరత్ గారి మాటే కాదమ్మా, మీకు కూడా మంచి అవకాశాలు వస్తాయి. ఒకటి నేను చెప్పేది ఏంటంటే, నిన్న ఈరోజు చూసినాం కదా
నాకు నమ్మకంగా ఉండాలని కోరుకుంటూ మనకి టీజీ కుటుంబము చాలా ముఖ్యము. ఎందుకంటే మనకి ఎంతో మేలు చేసింది కర్నూలులో, మరి ముఖ్యంగా జోలాపురంలో వారు చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేము. క్యాన్సర్ స్క్రీన్ టెస్ట్ పోయిందంటే కొన్ని వేలు అవుతుంది. అట్లాంటిది మనం ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి ఫ్రీగా చేయించాం. వాళ్ళు మనకు అలొకేట్ చేస్తే మనం ఎంతో రూమ్స్ దాని వరకు మనం సపోర్ట్ చేసినాం, మిగతాదంతా వాళ్ళు చేశారు. అదే కాకుండా మా హాస్పిటల్ నుంచి కూడా స్క్రీనింగ్ చేసాం. 23లో 22లో కంటిన్యూస్గా ఫ్రీగా పెట్టింటాం. అప్పుడు కూడా కొంత వందలాది మందికి మేము సేవ్ చేసిన వాళ్ళమైనాము హార్ట్ డిసీజ్ నుంచి. ఈ స్పోర్ట్స్ అనేది కూడా అమ్మ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు పిల్లలు కానీ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడము, టైం ఇవ్వడము, ఒక 45 నిమిషాలు మన బాడీకి టైం ఇచ్చుకొని రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీలో పాల్గొంటే మన మైండ్ కూడా షార్ప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ ఇట్లాంటివి ఇదే ఒకటి ఉన్నా రెగ్యులర్గా మన బాడీకి అనేది ఒక డిసిప్లిన్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ యూత్ కానీ పిల్లలు కానీ వాళ్ళకి చెప్పండి. పెద్దవాళ్ళు అయితే అట్లీస్ట్ వాకింగ్ అన్నా చేయాలా, యోగా అన్నా చేయాలా. ఇట్లాంటివన్నీ మేము ఎందుకు అప్పుడు యోగాంధ్ర అని చెప్పి పెద్ద ఎత్తున గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు చేసినాం, అవేర్నెస్ తెచ్చేదానికి. పెట్టినప్పుడు కూడా నాకు కూడా జాబ్స్ అడుగుతూనే ఉంటారు, వచ్చి రెగ్యులర్గా రిక్వెస్ట్ చేస్తుంటారు. నేను ఎప్పుడు ఏం చెప్పినా అంటే జాబ్ మేళాలు, మెగా జాబ్ మేళాలు పెడతా, ఇండస్ట్రీస్ తెస్తా, జాబులు వస్తాయి, ఇవన్నీ చేస్తామని చెప్పడం జరిగింది. సో దాని తగ్గట్టుగా వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. మీరు మాత్రం పేషెన్స్గా ఉండి ఎప్పటికప్పుడు ఏమున్నా మా వాళ్ళకి చెప్పడము, ఒకవేళ ఇష్యూస్ ఉంటే పెద్ద ఇష్యూస్ ఉంటే సాల్వ్ చేస్తాం. మా బూత్ ఇన్ఛార్జ్ ఇక్కడ కూడా నా క్లాస్మేట్ గీత వచ్చి నేను ఏం చెప్పలేదు, పక్కన 17th వార్డులో తనంతా ఆమెనే జోబులో నుంచి పెట్టి పనులంతా చేపిస్తూ ఉంది. అంటే కొంతమంది ప్యాషన్తో పనిచేస్తారు, కొంతమంది చెయ్యాలా ప్రజలకి అని చెప్పి అట్లాంటి లీడర్స్ కూడా మా దగ్గర ఉండడము నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసి బహిష్కరణకు గురైన సోషల్ మీడియా యాక్టివిస్ట్ సునీల్ పడాలపై టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్ దాడి చేశారని, ఇందులో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రమేయం ఉందంటూ మాల మహానాడుకు చెందిన కొందరు నాయకులు చేసిన ఆరోపణలు తెలుగుదేశం పార్టీ ఎస్సీ విభాగం నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ కర్నూలు అసెంబ్లీ ఎస్సీ విభాగం నాయకులు పామన్న, సుంకన్న, ఏసన్న, పాలరాజు, మాధవస్వామి, మోహన్, ప్రభాకర్, కార్పొరేటర్ క్రాంతి, చిన్నమ్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం పార్టీలో సోషల్ మీడియా ఇన్ఛార్జిగా పనిచేసి బహిష్కరణకు గురైన పడాల సునీల్ అనే వ్యక్తిపై జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్పై దాడి చేశారని, ఇందులో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రమేయం ఉందంటూ మాల మహానాడుకు చెందిన కొందరు నాయకులు చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. వాస్తవాలు తెలుసుకోకుండా అనవసరంగా ఆరోపణలు చేయటం ఎంతమాత్రం సరికాదన్నారు. 4 సంవత్సరాల క్రితం పడాల సునీల్ అనే వ్యక్తి కర్నూలు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా వ్యవహరించారని తెలిపారు. అదే సమయంలో పడాల సునీల్ మతిస్థిమితం కోల్పోయి స్వంత పార్టీ నాయకులపైనే వ్యతిరేకంగా పోస్టులు పెట్టడంతో పాటు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. ఈ విషయాన్ని గమనించిన పార్టీ అధిష్టానం వివరణ కోరినప్పటికీ సమాధానం ఇవ్వకపోవడంతో అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయటంతో పాటు పార్టీ సభ్యత్వం నుండి తొలగించడం జరిగిందని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అనుకూలంగా పడాల సునీల్ పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. పార్టీ బహిష్కరణకు గురైన తర్వాత కూడా పడాల సునీల్ టీడీపీ నాయకులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడంతో పాటు సమాజంలో పలుకుబడి ఉన్న వారిపై వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ వచ్చారని స్పష్టం చేశారు. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత కూడా పడాల సునీల్ కర్నూలు నగరానికి చెందిన ఒక పెద్ద నాయకుడితో ఫోటోలు దిగి తాను ఆయన అనుచరుడినని చెప్పుకుంటున్నారని, అలాంటి వ్యక్తులను ప్రోత్సహిస్తే వారికి కూడా సమాజంలో విలువ ఉండదని తెలిపారు. సోషల్ మీడియా యాక్టివిస్టు పడాల సునీల్ హాస్పిటల్లో ఉన్నారని, తమకు వ్యతిరేకంగా పోస్టు పెట్టాడు అన్న కారణంతో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్ తన అనుచరులతో దాడి చేయించారని, ఇందులో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రమేయం ఉందంటూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో మాల మహానాడుకు చెందిన కొందరు నాయకులు వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయటం ఎంతమాత్రం తగదని తెలిపారు. పడాల సునీల్ హాస్పిటల్లో చేరడానికి అతనిపై దాడి జరిగిందో లేక ప్రమాదంలో గాయపడ్డాడో మరియు ఇతర కారణాలు ఏమున్నాయో తమకు తెలియదని, అనవసరంగా తమ నాయకులపై రాష్ట్ర మంత్రి టీజీ భరత్పై విమర్శలు చేస్తే సహించేది లేదని తెలిపారు. కర్నూలు నగరంలో కులమతాలకు అతీతంగా దశాబ్దాలుగా టీజీవీ కుటుంబం సేవలు అందిస్తోందని తెలిపారు.
ఇందులో భాగంగానే కర్నూలు నగరంలో దళిత వార్డుల్లో ఎన్నో సేవా కార్యక్రమాలతో పాటు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణంతో పాటు చర్చీలకు సహాయం చేస్తూ టీజీవీ కుటుంబం అందరి మన్ననలు అందుకుంటోందని తెలిపారు. ముఖ్యంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కర్నూలు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడంతో పాటు రాష్ట్రానికి అధిక సంఖ్యలో పరిశ్రమలు తీసుకురావడం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా ముందుకు వెళ్తున్నారని తెలిపారు. రాష్ట్రం కోసం, కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం కోసం నిరంతరం శ్రమిస్తున్న మంత్రి టీజీ భరత్ను అభినందించాల్సింది పోయి ఆయనపై వాస్తవ దూరమైన విమర్శలు చేయటం ఎంతమాత్రం తగదని తెలిపారు. ఇప్పటికైనా మాల మహానాడులోని కొందరు నాయకులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్తో పాటు టీడీపీ నాయకులపై అనవసర విమర్శలు చేయటం మానుకోవాలని వారు తీవ్రంగా విమర్శించారు. కర్నూలు నగరంలో సునీల్ పడాల్ అనే ఒక వ్యక్తి కొన్ని వ్యసనాల యొక్క అలవాట్లకు పాల్పడి ఆయన యొక్క అనారోగ్యం వల్ల ఈరోజు హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది. అయితే కొంతమంది దళితులు అయినటువంటి ఒక సామాజిక వర్గము, అనగా మాల సామాజిక వర్గము, దళితులు అంటే మాదిగలకు మాలలకు ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులు మేము కులాలకు మతాలకు అతీతంగా ఉన్నటువంటి వ్యక్తులు మేము. ఏ దళితునికి అన్యాయం జరిగినా మేము సహించే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఈరోజు రాజకీయంగా బురద తల్లి మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్ గారు ఉన్నప్పుడు ఆయనని విచక్షణరహితంగా కూడా చేతులు కట్టేసి వెనుకబెట్టి కాళ్ళు కట్టేసి ఆ రోజు హింసిస్తే కబద్దార్ బాంచత్ ఏం చేశావు నువ్వు, ఈరోజు దళిత గురించి మాట్లాడతావు నువ్వు అంటే వైఎస్ఆర్లో ఉన్నప్పుడు ఒక రీతి, ఈరోజు ఉన్నప్పుడు ఒక రీతి మాట్లాడతావు నువ్వు. ఏదో రాజకీయ పులి పుట్టుకొని నాగరాజు యాదవ్ కొట్టించాడు, నాగరాజు యాదవ్ చేపించాడు, సరైన పద్ధతి కాదమ్మా. మాల సామాజిక వర్గం సంబంధించిన దళితులారా తెలుసుకొని మాట్లాడండి. సరైనటువంటి పద్ధతులు మాట్లాడితే అందరికీ మాట్లాడాలి. చట్టం అనేది ఒకటి ఉంది. చట్టం చుట్టం కాదు ఎవరికి, చట్టం ఒకటే. అంతేగాని అనవసరంగా గాన మంత్రి గారి మీద అబండాలు వేస్తే మాత్రం మీ ఇంటిని కూడా ముట్టడించి దాడి చేసే స్వభావము మంత్రి గారికి లేదు. ఎంతసేపు ఉన్నా మన వాళ్ళు, మన ప్రజలు, మన శ్రేయోభిలాషులు వాళ్ళ కోసం పనిచేసేదంటే అవకాశం మనకు కల్పించారు ప్రజలు అనే ఉద్దేశంతో ఈరోజు టీజీ భరత్ గారు మంత్రి గారు ఈరోజు అందరినీ కూడా ఒక సమానమైనటువంటి పద్ధతులు చూస్తున్నారు. టీజీ భరత్ గారి మీద మీరు చేసేటువంటి అబండాలు సరైనవి కాదు, మేము అది ఖండిస్తున్నాం. దయచేసి మీరు ఆపుకోండి, ఇంకోసారి మాట్లాడితే మాత్రం బాగుండదు. నాగరాజు యాదవ్ ఎటువంటి వాడు అనేది మాకు తెలుసు, మీకు తెలుసు. దయచేసి సోదరులారా, సోదర భావంతో మెలగండి. ఒక మంచి వ్యక్తి ఈరోజు ఒక టీజీ వెంకటేష్ గారు అందరి యొక్క అన్ని సామాజిక వర్గాల యొక్క అవసరాలకు అనుగుణంగా ఈరోజు అనుసరిస్తూ అందరికీ కావాల్సినటువంటి సదుపాయాలు కానీ ఈరోజు చేసినటువంటి వ్యక్తి ఒక టీజీవీ గ్రూప్ ఆఫ్ సంస్థ. అంతేగాని మీరు అనవసరమైనటువంటి మాటలు వదులుకొని దయచేసి మంత్రి గారి విషయంలో మాట్లాడితే మాత్రమో కబద్దార్ చెప్తాను నేను. మీరు ఎన్నోసార్లు కూడా టీజీ వెంకటేష్ గారి యొక్క మన్నలు పొంది ఆయన యొక్క అడుగుదారులు వచ్చి ఆయన యొక్క సహాయం పొందినటువంటి వ్యక్తులు మీరు. ఈరోజు మీ వీధిలో కమ్యూనిటీ హాల్ కట్టించారు. ఎవరైనా కట్టించింది? ఒక దాత టీజీ వెంకటేష్ గారు. ఈరోజు మీకు డెవలప్మెంట్ అయిందంటే ఒక టీజీ కుటుంబం నుంచి అని చెప్పుకొని గుర్తుపెట్టుకో. దయచేసి మీకేమైనా అవసరాలు ఉంటే పని చేసుకోండి, పని చేయించుకోండి, 10 మందికి కల్పించుకోండి. అంతేగాని దయచేసి ఇటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తే బాగుండదని మేము తెలియజేస్తూ మీకు అందరూ కూడా నమస్కారం చేస్తున్నా. ఒక దళిత సోదరుడు పడాల సునీల్ గారిపై దాడులు జరిగినామని ఈరోజు దళిత సోదరులందరూ రోడ్డుపైకి వచ్చి మాట్లాడుతున్నారు. ఇది నిజంగా దాడులు జరిగింటే, నిజంగా రాజకీయంగా వ్యక్తులు చేసింటే దానిపైన చట్టాలు ఉన్నాయి. చట్టాలు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాయి. మీరు ఏ సంబంధం లేని వ్యక్తులని ఇందులోకి లాగుతున్నారు. రాజకీయ పరంగా బురద జల్లేందుకు టీజీ వెంకటేష్ గారి ఫ్యామిలీని వాడుతున్నారు. మంత్రి గారు ఏం చేశారని ఆయన పదవికి రాజీనామా చేయాలని చూస్తున్నారు. కర్నూలులో అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నాయకుని ఈరోజు మీరు ఆ మాట మాట్లాడతారా?
తెలుసుకోండి. అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నాయకునికి ఈర్ష్య ద్వేషాలతోని మీరు రాజకీయ రంగు పులిమి ఖచ్చితంగా దళితులపై అంటగడుతున్నారు. దళితుడు ఎప్పుడు ఎంతమంది దళితులయ్యా కర్నూలు నగరంలో దళిత నగర వాడల్లో చూసుకోండి. ఈరోజు దళిత వాడల్లో ఎక్కడైనా సరే ఎందుకు అదే మాలగేర్లో ఇప్పుడు మాట్లాడిన నాయకుల వార్డులోనే చూసుకో. ఈరోజు ఆ టీజీ వెంకటేష్ ఫ్యామిలీ కట్టించిన ఫంక్షన్ హాలే ఉంది. అక్కడే కాదు ఎక్కడ పోయినా టీజీ ఫ్యామిలీ చేస్తున్నారు అన్న గుర్తింపు ఉంది. మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రాజకీయ రంగు పులిమి ఆయనకి ఏదో వెనకడుగు వేయాలని అందరూ కుమ్ముక్కై చేస్తే ఏమీ కాదు. ఎప్పుడైనా నిజాయితీ గెలుస్తుంది. చట్టాలు ఉన్నాయి, చట్టం తన తాను చేసుకోబోతుంది. ఈరోజు నీకు ఫోన్లు ఉన్నాయని నీ ఇష్టం వచ్చినట్టు వీడియోలు అవి పెడితే అవి దానికి నచ్చని వాళ్ళు ఎన్నో రకాలు ఉంటారు. నీ ఇష్టము. ఒక చిన్న విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. నాకు స్వేచ్ఛ స్వతంత్రం ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నన్ను కూడా ఎవరైనా ఖండిస్తారు. నీకు ఎవరున్నారో పగ. నువ్వు ఎవరిని ఎంతమందిని ఇదే ఫోన్లో గెలికి పెట్టావో, నువ్వు ఇదే ఫోన్లో ఎంతమందిని తిట్టినావో, ఇదే ఫోన్లో నీ ఇష్టం వచ్చినట్టు ఎన్ని చేసినావో అవన్నీ వాళ్ళు ఉంటారు. ఆ శత్రువులు ఉండొచ్చు, ఆ శత్రువులు చేసి ఉండొచ్చు. సమగ్ర సర్వే ఒకసారి బాగా అందరూ ఆలోచించుకోండి. ఖచ్చితంగా పోలీసులు దాన్ని చేస్తారు, దానికి కావాల్సిన న్యాయం చేస్తారు. అంతేగాని మీరు మాత్రము టీజీ వెంకటేష్పై మీరు టీజీ భరత్పై అపనిందలేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. మీరు కాదు ఇల్లు ముట్టడి, మేము కూడా ఇల్లు ముట్టడించడానికి ఇంకా ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నామని సునీల్ గారికి మాల మహానాడు నాయకులకి ఒకటే తెలియజేస్తున్నాను. నాగరాజ్ యాదవ్ గారికి మన టీజీ భరత్ గారికి ఏం సంబంధము? ఈ పడాల సునీల్ అనే వ్యక్తి దుర్వ్యసనాలకు అలవాటు పడి ఈ జూదము ఇటువంటి దానిలోకి అలవాటు పడిన వ్యక్తి. అతను చాలామంది శత్రువులు ఉన్నారు. అతను వేరే వేరే వ్యక్తులు దాడి చేసినారు. సో దీనికి నాగరాజు యాదవ్ గారికి టీజీ భరతన్కి ఎటువంటి సంబంధం లేదు. ఇది రాజకీయ రంగు పులుముకొని ఏదేదో చేయాలని భరతన్న గారి మీద నాగరాజు గారి మీద వాళ్ళ అభివృద్ధిని వాళ్ళకి అడ్డంకి అయ్యి వాళ్ళ మీద దుష్ప్రచారం చేస్తున్నారు. సో నేను ఈ విధంగా ఖండిస్తున్నాను. ఈ పడాలను సునీల్ అనే వ్యక్తి వివిధ రాజకీయ పార్టీల్లో చేరి ఆయన రాజకీయ లబ్ధి కోసము అతను ఏమేమో చేసుకుంటూ ఏమేమో చేస్తున్నాడు. టీజీ భరత్ అన్న వ్యక్తి, నాగరాజు అనే వ్యక్తి మన కర్నూలు అభివృద్ధి కోసం ఎంతో పాటుపడుతున్నాడు. చెడు అలవాట్లకు బానిస అయ్యి తాగుడుకి జూదంకి బానిసగా అలవాటు పడిన వ్యక్తి అసలుకి టీజీ వెంకటేష్ ఫ్యామిలీ అంటే ఎటువంటిది? ఏదన్నా ఒకటే మన కర్నూలులో ఒక హెల్ప్ చేయాలంటే టీజీ భరత్ అన్న ఫ్యామిలీ, అభివృద్ధి అంటే టీజీ వెంకటేష్ ఫ్యామిలీ. ఇటువంటి వ్యక్తి ఇటువంటి దాడులకు ఎప్పుడూ ప్రమేయపడదు. నాగరాజు అనే వ్యక్తి ఒక బీసీ నాయకుడు. అతను రాజకీయ అభివృద్ధి కోసమే పాటుపడుతున్నాడు కానీ ఇటువంటి నాయకులు ఇటువంటి దాడులను ఎప్పుడూ ఎంకరేజ్ చేయడు. కావున నేను ఒక దళితుడైన వ్యక్తి నేను కానీ కోరుకునేది ఏమంటే టీజీ ఫ్యామిలీ కానీ దాడులు ఎటువంటి ప్రోత్సహించదు. కాబట్టి ఈ మాల మహానాడు వ్యక్తులకు కానీ ఈ పడాల సునీల్ ఒకటే కోరుకుంటున్నా, మీరు ఏదైనా చర్య తీసుకోవాలంటే చట్ట ప్రకారం మీరు క్లెయిమ్ చేసుకోండి. కానీ అనవసరంగా దుష్ప్రచారము దీని వెనుక రాజకీయ కోణము దయచేసి మీరు పెట్టద్దని ఈ విధంగా నేను తెలియజేసుకుంటున్నా. ఈరోజు సునీల్ గురించి కులభేదాలు పెట్టి రాజకీయం పెట్టుకొని అడ్డం చేసేది అది పద్ధతి కాదు. నాగరాజు యాదవ్ ఆయన చేపించినాన్ని మీరు రుజువు చేయండి. మేము నిలబడతాం, మీరు నిలబడండి. మొత్తం దళితుల మీద ఉండేది. మీరు దళితులే, మేము దళితమే. వన్ సైడ్ మాత్రం మాట్లాడొద్దండి. మీరు ఏదో అపనిందలు వేసి ఏదో నిందలు పెట్టి దూరం చేయాలంటే మీ తరంతో కాదు. నీవు వేస్తే మేము వేసే దమ్ముంటే మాట్లాడు, మేము కూడా మాట్లాడతాం. ఏ ఇష్టమైనా రెడీ. మీరు భరతయ్య గురించి కానీ నారాయణ యాదవ్ గురించి మాత్రం మాట్లాడొద్దండి. ఊక అనవసరంగా ముత్తడేస్తాము ఆయనని కర్నూలు తిరగలేము అనేది ఎవరైనా అని కర్నూలు తిరిగి నీదే నీ జాగిరే. కర్నూలు తిరగలేడు రోడ్డు మీద అని చెప్తావా? చూద్దాం, మేము నిలబడతాం, మీరు నిలబడండి. న్యాయంగా మాట్లాడండి. ఏదైనా ఉంటే నిజంగా ఉంటే అనా ఇది తప్పు చేసినావు అని నీవు రుజువు చేయి. ఏదో నేను లీడర్ని నోటికి వచ్చింది అంటే మాట్లాడితే ఇక్కడ కూడా లీడర్లమే, ఇక్కడ కూడా నాయకులమే, ఇక్కడ కూడా ఎస్సీలమే ఉన్నాం అందరము. ఎవరేం తగ్గేదేం లేదు. గత వారం రోజులుగా కర్నూలు నగరంలో వివాదాలకు కేంద్ర బిందుమైనటువంటి సోషల్ మీడియాలో పడాల సునీల్ గారు ఆయన మీద ఉల్లమాలిన ప్రేమ చూపిస్తూ కొంతమంది దళిత నాయకులమని కులాన్ని అంటగడుతూ
ముందుకు వచ్చి ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడము, అవాకులు చేవాకులు పేలడం జరిగింది. అయ్యా నా దళిత సోదరులారా, మాల లేదు మాదిగ లేదు, అంతా ఒకటే, కులం రంగు పులిమి, ఈ వివాదానికి కులం రంగు పూయొద్దని ఈ సందర్భంగా కోరుకుంటూ, అయ్యా మీకు వాస్తవాలు తెలియవు. పడాల సునీల్ అనే ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీలో 4 సంవత్సరాల క్రితము సోషల్ మీడియా కర్నూలు ఇన్ఛార్జిగా పనిచేసినాడు. అటువంటి ఆయనని పార్టీలోంచి సస్పెండ్ చేసినారు, పార్టీలోంచి సభ్యత్వం తొలగించినారు, సోషల్ మీడియా ఇన్ఛార్జిగా పదవి తీసేసినారు. ఎందుకు తీస్తారు? ప్రతిపక్షంలో పనిచేసే కార్యకర్తలను చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నాయకత్వం ప్రోత్సహిస్తుంది. అటువంటి సమయంలో సునీల్ పడాలని సోషల్ మీడియా ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కూడా తొలగించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఎందుకు తీసుకుంటారు? ఆయన మతి స్థిమితం కోల్పోయి పెద్దవాళ్ళ మీద బురద జల్లుతూ, సొంత పార్టీ నేతల మీదనే వ్యతిరేకమైన పోస్టులు పెడుతూ, పరోక్షంగా వైసీపీకి మద్దతు ఇస్తూ, వైసీపీ హయాంలో వైసీపీ నాయకులు శోభారాణి అనేటువంటి ఒక దళిత మాల సోదరికి అన్యాయం జరిగిందని ఆమె రోడ్డెక్కితే కూడా ఆమెకు మద్దతుగా ఏనాడు పడాల సునీల్ పోస్టులు పెట్టలేదు. అతను ఎంతసేపు తెలుగుదేశం పార్టీ చురుకుగా పనిచేసే నాయకులని, పెద్ద పెద్ద నాయకులని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఫేస్బుక్లో పోస్టులు పెట్టేవాడు. ఎందుకయ్యా ఈ విధంగా పెడుతున్నావు అని చెప్తే ఏదో లాభాపేక్ష ఆశించి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ ఏదో ధనం ఆశించి ఆయన చేశాడేమో. పార్టీ అడిగితే కూడా సరైన వివరణ ఇవ్వనందుకు ఆయనని పార్టీ సస్పెండ్ చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో కర్నూలు నగరంలో ఒక పెద్ద నాయకుడు ఆయన దగ్గరికి వెళ్ళి కొన్ని ఫోటోలు దిగి నేను పలానా పెద్ద నాయకుడిని అనుచరుడని ఆయన చెప్పుకుంటున్నాడు. కానీ వాస్తవానికి ఆ పెద్ద నాయకులు కూడా గ్రహించాలా, ఇదే సునీల్ పడాలని పార్టీలోంచి తెలుగుదేశం పార్టీలోంచి సస్పెండ్ చేసినారు. అతను ఒక మతి భ్రమించిన వివాదాస్పదమైన సోషల్ మీడియాలో పోస్టు పెట్టే ఒక సామాన్యుడు. ఆయనని కొట్టారో తెలియదు, ప్రమాదం జరిగిందో తెలియదు, ఆయనకు ఎంతమంది శత్రువులు ఉన్నారో తెలియదు, ఎక్కడెక్కడ ఎవరిని గిచ్చుతున్నాడో మాకు తెలియదు. ఆయనకి ఏదో ప్రమాదం జరిగిందో, ఏ విధంగా గాయాలైనా మాకు తెలియదు. కానీ సడన్గా ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి నన్ను డిగ్జామ్ నాగరాజు గారు కొట్టించారు. ఆయన వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి ప్రధాన కార్యదర్శి అయినందుకు నేను విమర్శిస్తూ పోస్టులు పెడితే నన్ను ఆయన కొట్టించాడని చెప్తున్నారు. ఎందుకు కొట్టిస్తారండి? నాగరాజు యాదవ్ గారు గత ఎన్నికల్లో నగరమా మేలుకో అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, అన్ని వార్డులో ఉన్న అన్ని కులాల మతాలకు చెందిన నాయకులను ఏకం చేసి టీజీ భరత్ గారు గెలవడం కోసము సమైక్యంగా అన్ని వార్డుల్లో ప్రచారం చేసిన నాయకుడు. ఆయన సమర్థతని గమనించి జిల్లాకు కూడా ఆయన సేవలు కావాలని పార్టీ అధిష్టానం గుర్తించి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆయనకు పోస్ట్ ఇచ్చింది. దీన్ని జీర్ణించుకోలేని సునీల్ పడాల అవాకులు చెవాకులు పేలి ఆయన ఏదో దెబ్బలు తిని ఎక్కడ పడ్డాడో ఏం జరిగిందో మాకు తెలీదు. దాన్ని నాగరాజు యాదవ్ గారికి అంటగట్టడము, దాన్ని చూసి మాల మహానాడు సోదరులు మా మిత్రులే, మాల మహానాడు అంటే ఈరోజు మాట్లాడిన ఒక్కరే కాదు, మాల మహానాడు సంఘాలు చాలా ఉన్నాయి. అందులో ఇది ఒక బుల్లి సంఘము. ఈ మాల మహానాడు సంఘం వాళ్ళు ఈరోజు కలెక్టరేట్ ముందర ధర్నా చేసి పడాల మీద, సునీల్ పడాల మీద ఉల్లబాలిన ప్రేమ చూపడము కరెక్ట్ కాదు. మీరు కూడా వాస్తవాలు తెలుసుకోవాలా. టీజీ భరత్ గారికి ఏం సంబంధం అయ్యా? సునీల్ పడాల అనే వ్యక్తి మంత్రి గారికి తెలియదు. ఆయన ఏదో అవాకులు చెవాకులు ఫేక్ పోస్టులు పెడితే చూసేంత టైము మంత్రి గారికి ఉందా? పట్టించుకునే ఓపిక ఆయనకుందా? అనవసరంగా ఆయన మీద నిందలేసి ఏదో ఆయన మంత్రి పదవి మీద బురద చల్లాలని మీరు అనుకుంటున్నారు. కానీ ఆయన నాయకత్వాన్ని, ఆయన సమర్థతని, ఆయన టాలెంట్ని, ఆయన కష్టపడే గుణాన్ని చూసి పార్టీ అధిష్టానం ఆయనకు కీలక బాధ్యతలు ఇచ్చింది. ఈ రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది, అనేకమైన పరిశ్రమలు తేవాలా, అభివృద్ధి సాధించాలా, డెవలప్మెంట్ చేయాలా. యువకుడు, ఉత్సాహవంతుడు టీజీ భరత్ గారికి పదవి ఇస్తే న్యాయం చేస్తాడని మా పార్టీ అధిష్టానము టీజీ భరత్ గారికి మంత్రి పదవి ఇచ్చింది. ఆయన కూడా రాత్రి అనక పగలనక నిద్రాహారాలు మాని, పండగ లేదు పబ్బం లేదు, 24 గంటలు పరిశ్రమలు తేవడం కోసమే కష్టపడతా ఉన్నారు. మీరు వాస్తవాలు గ్రహించండి. దళితులను ప్రేమించే టీజీ కుటుంబానికి అండగా నిలబడితే మీకు కూడా మేము హెడ్స్ ఆఫ్ చెప్తామని సందర్భంగా తెలుస్తూ అవాకులు చెవాకులు పేలుకోండి, మానుకోండి. లేదంటే మీరేం చేస్తారో అంతకు 10 మేము కూడా సిద్ధమని సందర్భంగా సౌన్యంగా తెలియజేస్తున్నాం. ఈ మధ్యకాలంలో మాలా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది పడాల సునీల్ అనేటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజ్ యాదవ్ గారు దాడి చేయించారనేటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు.
రోడ్డెక్కి అరిచినంత మాత్రాన ఈ సమస్య పరిష్కారం కాదనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మీరు మీ మీద దాడి జరిగినట్లయితే మీరు వెళ్ళి ఈ విషయాన్ని చట్టం దృష్టికి తీసుకొని పోవాలి. చట్టం దృష్టికి తీసుకుపోకుండా ఒక ప్రధాన బాధ్యతలో తెలుగుదేశం పార్టీ ప్రధాన బాధ్యతలో ఉన్నటువంటి వ్యక్తి మీద ఈ విధమైన నిరాధారమైనటువంటి మరి ఆరోపణలు చేయడం మంచిది కాదు. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇట్లాంటి తప్పుడు ఆరోపణలు మానుకోవాలా. తెలుగుదేశం పార్టీ కోసం టీజీ భరత్ గారు మరి అనేకమైనటువంటి మరి ప్రయాసపడుతూ ఉన్నాడు. ఈరోజు రాష్ట్రంలో కానీ మన కర్నూలుకు కానీ అనేకమైనటువంటి ఫ్యాక్టరీలు తెప్పించి ఈరోజు యువతకు ఉపాధి కల్పించే పనిలో ఉన్నాడు. కాబట్టి మరి ఈ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం మీరు చేస్తున్నారు. కాబట్టి మరి అభివృద్ధి చేసే వాళ్ళు మీకు వద్దనుకుంటే మీరు అట్లాంటిది మీరు ఈ కర్నూలు నగరంలో మీరు ఒక బిందువు మాత్రమే. ఈ టీజీ భరత్ వల్ల అవసరం యువతకు చాలా ఉంది. కాబట్టి అట్లాంటి నిరాధారమైన ఆరోపణ చేస్తే మంచిది కాదని చెప్పి హితవు చేస్తూ సునీల్ పటాలా ఒక సోషల్ మీడియాలో ఒక వ్యక్తి గురించి ఈరోజు మన సోదరులు మాల మహానాడు సోదరులు ఈరోజు కలెక్టరేట్ కాడ ధర్నా చేయడం జరిగింది. వాళ్ళకి ఒకటే విషయం తెలియజేయాలని చెప్పేసి ఈరోజు ప్రెస్ ముందర వచ్చి మాట్లాడడం జరుగుతుంది. అయ్యా, సునీల్ పటాలా గురించి మన మాల వ్యక్తికి అన్యాయం జరిగిందని చెప్పేసి మీరు అందరూ వచ్చినారు కదా. దాని తర్వాత కూడా అతన్ని అడిగి నిజాలు ఏమి అని తెలుసుకుంటే మీకు గౌరవంగా ఉంటుంది, చూసే వాళ్ళ ప్రజలకి గౌరవంగా ఉంటుంది. ఓన్లీ ఒక వ్యక్తిని టార్గెట్ చేసి నాగరాజ్ యాదవ్ నాకు ఈ విధంగా చేసినాడు, నాగరాజ్ యాదవ్ ఈ విధంగా చేసినాడు అని చెప్పేసి ఒక మాట మీరు అందరూ నోరు తెరిచి మాట్లాడుతున్నారు కదా. మన మర్యాద ఎక్కడ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నాగరాజ్ యాదవ్ చేసినాడు అంటే ఈరోజు చట్టం ఉంది, సీసీ కెమెరాలు ఉన్నాయి, ఆయన మీద దాడి చేసినారు అని చెప్పేసి చెప్తున్నారు. సోషల్ మీడియాలో ప్రతి లీడర్ని ఆయన టచ్ చేసినాడు, ప్రతి లీడర్ని ఆయన సోషల్ మీడియాలో విమర్శించినారు. ఒక లీడర్ అని కాదు, ప్రతి లీడర్ అని కాదు, చిన్న కార్యకర్తలను కూడా ఎవరిని లేకుండా విమర్శించినారు. ఆయనకి ఎంతోమంది శత్రువులు ఉండొచ్చు, అది తీసుకొని వచ్చి నాగరాజ్ యాదవ్ చేసినాడు, నాగరాజ్ యాదవ్ చేసి ఇది టీడీపీ మీద బురద చల్లడం అనేది పద్ధతి కాదు. ఇంకో విషయం, టీజీ భరత్ గారిని గురించి కొంతమంది వ్యక్తులు మాట్లాడినారు. అయ్యా, మీకు ఒకటే చెప్పాలనుకుంటున్నా, మీ స్థాయి ఆయన స్థాయి కాదు మీ గురించి వివరాలు చెప్పడానికే. నేను మీ గురించి ఒక వివరం చెప్తున్నా. టీజీ భరత్ గారు ఈ విధంగా చేయాలి అంటే ఇట్లాంటి రౌడీ రాజకీయం చేయడు టీజీ భరత్ గారు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఇట్లా చిల్లర రాజకీయం చేసే నాయకులు చాలామంది ఉన్నారు. పర్ఫెక్ట్గా రాజకీయం చేసి కర్నూలుని అభివృద్ధి చేయాలి అంటే ఒక టీజీ భరత్ గారే. వేరే వ్యక్తులు ఆ విధంగా మాట్లాడిపించి భరత్ గారి పైన, టీడీపీ ప్రధాన కార్యదర్శి నాగరాజ్ యాదవ్ గారి పైన, వీళ్ళపైన బురద చల్లితే ప్రజలు కూడా గమనిస్తున్నారు ఎవరు ఏం చేసినారు అని చెప్పేసి. సోషల్ మీడియాలోనే ఇంకొక పోస్ట్ పెట్టండి మీరంతా కలిసి, ఈయన ఎటువంటి వ్యక్తి అని చెప్పేసి మీకే తెలుస్తుంది. మీరు అటువంటి వ్యక్తులపైన మద్దతు ఇచ్చేటప్పుడు మీరు కూడా ఒకసారి ఆలోచించి మద్దతు ఇవ్వడం మంచిది. ఒక కులం పేరు పెట్టుకొని మనం ముందుకు వచ్చినామంటే రేపు పొద్దున మనం ఏమన్నా మాట్లాడినా కూడా మనకి మాత్రం అది చెడుగానే వస్తుంది. మన కులానికి మనమే ద్రోహం చేసిన వాళ్ళం అవుతాము. టీజీ భరత్ గారి మీద బురద చల్లడం కాకుండా ప్రతి ఒక్కరి మీద మీరు బురద చల్లుతున్నారు. ఈరోజు కర్నూలు కాదు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నారు. ఈరోజు ప్రతి ఒక్క పని చేసుకుంటూ వస్తున్నారు. అట్లాంటి మనిషి మీద మాట్లాడడానికి నోరు ఎట్లా వచ్చిందో నాకైతే అర్థం కావడం లేదు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఫేక్ మాటలు మాట్లాడేసి టీజీ భరత్ గారి పైన, నాగరాజ్ యాదవ్ గారి పైన ఇవన్నీ ఫేక్. మీకు నిజాలు పోలీసులో కంప్లైంట్ ఇచ్చినాము, నిజాలు ఫ్యూచర్లో మీకే తెలుస్తుంది ఎవరు కొట్టినారు ఎవరు లేదని చెప్పేసి వాళ్ళే మీకు తెలియజేస్తారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు మాత్రం చేయొద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మరి ఈరోజు కర్నూలు నగరంలో నాగరాజు యాదవ్ గారి పైన, జిల్లా సెక్రటరీ అయినటువంటి టీడీపీ అతని పైన మరి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నటువంటి దళిత సంఘాలకు మరి ఒక విషయం అయితే తెలియజేయాలనుకున్నాము. మరి ఆ సునీల్ పడాలా అనే వ్యక్తి పైన దాడి జరిగింది. దాని వెనక నాగరాజ్ యాదవ్ గారు ఉన్నారని చెప్పి నిరాధారమైన ఆరోపణలు చేయడం అది కరెక్ట్ కాదు. నిజంగా సునీల్ పడాలా అనే వ్యక్తి ఏదైనా దాడి అతనికి జరిగింటే అది లీగల్గా ప్రొసీడ్ అయ్యి లీగల్గా కంప్లైంట్ ద్వారా ఏదైనా సరే ఫైల్ చేసుకోవచ్చు. బట్ లీగల్గా కాకుండా పొలిటికల్ గెయిన్ కోసం ఇలాంటివి ఈ చీప్ రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ఎవిడెన్స్ లేకుండా ఎటువంటి ఆధారాలు చేయకూడదు. చేసినట్లయితే అది నిజంగా
కొత్త చట్టం 2023 బిఎన్ఎస్ చట్టం ప్రకారంగా సెక్షన్ 356 ప్రకారంగా వాళ్ళ మీద క్రిమినల్ డిఫమేషన్ కేసు వేసి మరి ఖచ్చితంగా 2 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అలాగే మరి దళిత సంఘాలు ఇంతకుముందు కూడా ఇలాంటివి అసలు నిజంగా జరిగిన దానిపైన వీళ్ళు మాట్లాడలేదు ఎప్పుడు కూడా. మరి నిజంగా జరిగినది లాస్ట్ టైము వైసీపీ గవర్నమెంట్లో మరి ఎటువంటి వాళ్ళపైన కనీసం ఇలా సభాముఖంగా వచ్చి బయటకు వచ్చి ఒకరోజు కూడా విమర్శించిన వాళ్ళు కాదు. మరి ఆ రోజు లేని ధైర్యం ఈరోజు మా నాయకుడు టీజీ భరత్ గారి పైన అలాగే నాగరాజు యాదవ్ గారి పైన ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే మీరు ప్రాపర్గా వెళ్ళి ఫైల్ చేసుకోవాలి. మీరు చేస్తున్నారు, మీరు చెప్తున్నవన్నీ కూడా అది కరెక్ట్ కాదు. మీరు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. మీ మీద క్రిమినల్ డిఫమేషన్ కేసు వేయడానికి కూడా అవకాశం ఉంది. మీరు ఒకసారి మీరు చేసిన ఆరోపణలని క్షమాపణ చెప్తూ మా టీజీ భరత్ గారికి క్షమాపణ చెప్పి మీరు మీ వర్డ్స్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మనవి చేస్తున్నాను. ఇతని పేరు పడాల సునీల్. గతంలో ఇతను ఒక విలేకరుగా పనిచేశాడు. విలేకరుగా పనిచేస్తూ కొన్ని బ్లాక్మెయిల్స్ దానిలోకి పాల్పడడం జరిగింది. అట్లాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి ఇతని మీద. ఇతనికి మ్యారేజ్ కూడా కాలేదు, ఇల్లీగల్ అఫైర్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఇతను విలేకరుగా పనిచేసినప్పటి నుంచి అతను తీసేసడం జరిగింది. తీసేసిన తర్వాత మళ్ళీ ప్రాపర్ కర్నూలుకి రావడం జరిగింది. కొన్ని సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఐటీడీలో అతను కార్యక్రమాలు చేయడం జరిగింది. సో ఇతను ఇల్లీగల్గా అట్లాంటి కార్యక్రమాలు లేకుంటే సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టి బ్లాక్మెయిలింగ్ చేయడము అట్లాంటివి అన్ని దృష్టి తీసుకొని మన తెలుగుదేశం పార్టీ దృష్టి తీసుకోవడం వల్ల ఇతను సభ్యత్వము తెలుగుదేశం పార్టీ నుంచి కూడా అతన్ని తీసివేయడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నారాజ యాదవ్ దాడి చేశాడు, ఈ వైసీపీ నుంచి వచ్చిన వాళ్లకు జిల్లా అధ్యక్ష పదవులు ఇచ్చినారని అనవసరమైన రూమర్స్ క్రియేట్ చేస్తున్నాడు. అంటే ఈయనకు జిల్లా అధ్యక్షులు కావాలని ఆశ ఉండిందో ఏమో తెలియదు మరి. ఎందుకంటే ప్రతి పోస్టులో ఇంత సీనియారిటీ ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు అనే సో ఆ మాటలు తీసుకొస్తున్నాడు. ఈయనకి ఏమైనా అట్లాంటి ఆశలు ఏమైనా ఉన్నాయేమో తెలియదు. అది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మన నాగరాజ యాదవ్ మీద కానీ టీజీ భరత్ మీద కానీ ఇట్లా తెలుగుదేశం కార్యకర్తల మీద తెలుగుదేశం పార్టీ మీద అనవసరమైనటువంటి విషయాలను సోషల్ మీడియాలో ఈయన పోస్ట్ చేయడం జరుగుతుంది. అటువంటి కార్యక్రమాలు మాట్లాడడం మంచిది కాదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. దళిత నాయకులం అని మాలమానాడు అధ్యక్షులమని కొందరు మాలమానాడు నాయకులు కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నా చేయడం జరిగింది. వాళ్ళు మాలమానాడుకు సంబంధించిన వాళ్ళు వైసీపీకి సంబంధించిన వాళ్ళు అర్థం వాళ్ళే తెలుసుకున్నాలా. అదేవిధంగా మా నాయకుడైన టీజీ భరత్ గారి మీద బురద జల్లడం ఎక్కువ జరగడం జరిగింది. మా నాయకుడిని పార్టీ నుంచి మంత్రి పదవి నుంచి తప్పుకునాలా అది ఇదని మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన ఒరిజినల్ మాలమానాడు అధ్యక్షుడా లేకపోతే వైసీపీ నాయకుడా? ముందు ఆయన తెలుసుకున్నారు. ఆయన పక్కలో వచ్చినారు కొందరు మాలమానాడు అధ్యక్షులని నాయకులని. మేము కూడా మాలమానాడు నాయకులకు సంబంధించిన మేము కూడా మేము మాలమానాడు అన్నాక ఏ పార్టీలో ఉన్నాం కాబట్టి అట్లే అనుకుని అట్టపోతున్నాం. కానీ మాలమానాడు అని పేరు చెప్పుకొని ఆ పార్టీలా ఈ పార్టీలో పోయి మా నాయకుని మీద బురద జల్లడం మంచిది కాదు. మా నాయకుడిని విమర్శించడం మంచిది కాదు. ఆ విమర్శించినది ఏమో మా నాయకుడు క్షమాపణ చెప్పాలి మా నాయకునికి. లేకుంటే మీ మీద చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. మీ నాయకుడు కానీ మీరు కానీ ఏ విధంగా మీరు నడుచుకున్నారా? ఆ సునీల్ అనే తను ఇంతకుముందు రాజకీయంలో ఉన్నాడు. ఆ రాజకీయంలో ఉండి కూడా ఆయన కాలం గడుపుకున్నారు. ఆయనకి ఏమి జరిగింది ఏం లేదనేది కూడా మీరు తెలుసుకున్నారా? తెలుసుకొని మీరు ఖచ్చితంగా ఆ టీజీ భర్త మాత్రము అది ఎన్నిక తీసుకోవాలా. ఆ సునీల్ అయిన వ్యక్తి ఆయనలో ఏం ఉద్దేశం ఉందో మాకు తెలియదు. కానీ నాగరాజు సార్ మీద ఎందుకు వనం వేస్తున్నాడో కానీ ఎవరో కొట్టి ఎవరో ఆయన కింద పడి ఆయనంతగా ఆయన కింద పడి మా నాగరాజు సార్ మీద ఆయన కొట్టించినాడు చేసినాడంటే ఆయనకి నీకేమి విరోధం అయితే ఏమి ఉండదు. కానీ కావాల్సింది నువ్వు ఆయన మీద బేకననే నిందలేస్తున్నావు. కానీ అవి మానుకోనైనా సునీలు. ఎందుకంటే అంతా నువ్వు చాలా వరకు ఎస్సీలను కానీ నువ్వు అవమానం ఇస్తున్నావు. ఆడజోడు మేము నిగబెడుతున్నాము. ఎక్కడికి పోయినా కానీ కుర్చీలు లేవు,
అవి లేవు, నిలబెట్టినారు. అటువంటివన్నీ లేడీస్ మీద కానీ నువ్వు చాలా వరకు కౌంటర్లు వేసినావు. అవి మానేనైనా నువ్వు మనము నీ పని ఏమో నువ్వు చేసుకో. నీ వరకైతే ఎవరు రాలే. నీ అంతా నువ్వు పడి నాగరాజు సార్ మీద, మా భరత్ సార్ మీద ఎందుకు నిందలేసావు? మా భరత్ సార్ ఆఫీసు ఎవ్వరు కానీ మేము అందరం తల్లుల పిల్లల్లాగా ఇస్తే కానీ మేము ఒక మాది కానీ మా సార్ ఎప్పుడు కానీ మమ్మల్ని దూరం పెట్టలే. అందరినీ కలిసి మెలిచింది, మాకు అన్ని పదవులు ఇచ్చి మాకు సమానంగా ఆయన ఫ్యామిలీ నంబర్ల లాగానే మమ్మల్ని చూస్తున్నాడు. మన మినిస్టర్ సారు మంచిగా చేస్తున్నాడు పనులు. ఆ పనులన్నీ బాగా జరగనియండి. ఇవన్నీ డిస్టర్బింగ్ చేసి అన్నీ గబ్బు పెట్టే పనులు చేసి అన్నీ ఇది చేస్తే ఎవరు ఊరుకునేది అయితే లేదు. దీని మీద నీ మీద చాలా శ్రద్ధ తీసుకుంటాం. నీకు సపోర్ట్ చేసిన వాళ్ళ మీద కానీ ఉంటుంది. అది కానీ చెప్తున్నాం చూడండి, గమనియండి. మీ పని మీరు చేసుకోండి, మా పని మమ్మల్ని చేయనియండి. మీరు ఏ ఉద్దేశం పెట్టుకొని మనసులా అన్ని అవమాన శాస్త్రాలు చేయొద్దండి. నేను ఇప్పుడు నమస్కారం చేసి చెప్తున్నా సునీలు, నువ్వు ఒకటే చెప్తున్నా, నువ్వు మాత్రం బంద్ చేసుకొని నీ పని నువ్వు చేసుకో, మా పనులు మాకు చేయనిచ్చి ఇదే కోరుతున్నా. ఇవాళ మాల మహానాడుకి సంబంధించినటువంటి వాళ్ళు ఎస్సీసీఎల్ వాళ్ళు ఈరోజు కలెక్టరేట్ దగ్గర ధర్నా చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని, ఎందుకు ధర్నా చేస్తూ ఉన్నారని చెప్పేసి అని ప్రశ్నిస్తూ ఉన్నా. ఆ సునీల్ పాడాల విచిత్రమైన పోస్టులు సోషల్ మీడియాలో పెడతా ఉన్నాడు. దానికి సంబంధించి అతని బిజినెస్ కావచ్చు, అతను ఏ విధంగా వెళ్ళాడో తెలియదు. ఈరోజు అతనికి దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉన్నాడు. అవన్నీ విషయాలు కూడా తెలుసు. కానీ ఈరోజు మాత్రం లేని అబండాలు మా మంత్రి టీజీ భరత్ గారి మీద కానీ, మరి అదేవిధంగా మన నారాజ్ యాదవ్ అన్న గారి మీద కానీ వేస్తూ ఉన్నారు. ఇది మంచి పని కాదు, ఇది పద్ధతి కాదు అని చెప్పేసి అని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. నగరం కోసం, కర్నూలులో గెలుపు కోసం నాగరాజ్ యాదవ్ గారు ఎంతో కష్టపడి ఈరోజు పార్టీ క్రియాశీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి నారాజ్ యాదవ్ గారు. అట్లాంటి నారాజ్ యాదవ్ గారి మీద మీరు ఇలా చేయడం అనేది కూడా కరెక్ట్ కాదని చెప్పేసి అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మంత్రి టీజీ భరత్ గారిని అనేంత ఉండదాయా మీకు? టీజీ భరత్ గారు ఈరోజు మీరు రాష్ట్రంలో నెంబర్ 1గా పనిచేస్తున్నాడు, 24/7 పనిచేస్తున్నాడు. అట్లా పనిచేస్తూ కర్నూలు నగరంకి మంచి సేవలు అందిస్తున్నారు. కర్నూలు నగరంలో ఈరోజు ఎటు చూసినా కూడా టీజీబీ గారు డెవలప్మెంట్ చూసినట్టుగా కనిపిస్తాయి. కాబట్టి అట్లాంటి వాళ్ళ పైన నిందలేయడము, మాధవస్వామి గారు మీకు ముఖ్యంగా హెచ్చరిస్తున్నాం, మీరు ఇవన్నీ మానుకుంటే మంచిది. మీకు లేదు అవన్నీ అని చెప్పేసి మీరు పెంచుకుంటాము, మేము ఇట్లాగే మంత్రి గారి గురించి నేను దుష్ప్రచారం మాట్లాడతాము, నారాజ్ యాదవ్ గురించి మాట్లాడతాము. ఈరోజు ఏదో ఆ సునీల్ బాబుకి ఎక్కడో ఏదో ఆరోగ్యం బాగాలేక, ఆయన పరిస్థితి బాగాలేక ఆయన హాస్పిటల్లో ఉంటే ఆయన గురించి ఈరోజు మీరు మాట్లాడి లేదు అని చెప్పేసి ఎవరో ప్రెజర్ చేస్తున్నారని చెప్పేసి మీరు ఈరోజు మాట్లాడడం అనేది సరికాదు. మీరు దయచేసి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.